టేస్టీగా సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం సగ్గుబియ్యము నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పును వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో సేమియాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ని పక్కన పెట్టుకొని మందపాటి గిన్నెని తీసుకొని 2 గ్లాసుల వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అవుతుండగా సగ్గుబియ్యాన్ని వేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. సగ్గుబియ్యం ఇలా ఉడికిన తర్వాత దీంట్లో ఫ్రై చేసుకున్న సేమియాని వేసుకొని మరో 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. సేమియా ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లో 1 కప్పు బెల్లం 1 కప్ షుగరు యాడ్ చేసుకొని బాగా మెల్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చివరగా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. దీంట్లో కాచిన పాలని 1 గ్లాస్ వేసుకొని బాగా కలుపుకొని జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవడమే. టేస్టీగా సేమియా పాయసం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.